మనకిస్తారా గారు ఎక్కడ బాబాయ్? అడుగోరా వచ్చేసాడు. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే నా గురువు దైవము, నీవే నా పతివి గతివి నిజముగా కృష్ణ. ఏమిటండి నన్ను పొగుడుతున్నారా గారెల్ని పొగుడుతున్నారా? కమ్మగా వండి పెట్టే ఇల్లాలివి, నిన్నే పొగుడుతున్నాను గాని గారెల్ది ఉంది మినప్పిండి నూనె తప్ప. కిష్రావు గారికి చిల్లెందుకు పెడతారు? మనుషులకు పెట్టలేరు కాబట్టి. నువ్వు భలే సిల్లీగా మాట్లాడుతావు బాబాయ్. గారెకి చిల్లి ఉండాలి, మనుషులు సిల్లీగా ఉండాలి. ఏంటయ్యా ఆయన ఏం చెప్పినా అలా పగలబడి నవ్వుతారు? పెళ్ళాన్ని నాకే నవ్వు రాదు. వాళ్ళు పెళ్ళాలి గారు కాబట్టి. అప్పుడే తెల్లారిందేటి? ఎప్పుడో మొహం కూడా కడుక్కున్నావు. ఆహా, ఆ మొహాలు ఎంత కడిగినా అంతే. ఈ అమ్మగారి చేతికి ఎముక లేదు, అయ్యగారి నోట నాలుగు లేదు, పొద్దున్నే పొరిగింటి మీద పడి మేసే వాళ్ళకి సిగ్గు లేదు. నీ బాబు గారి సొమ్మెదో తిన్నట్టు అట్ట బాధపడతావంటే? మా ఇంట్లో పొయ్యి లేదా, పప్పు లేదా, నూనె లేదా? అన్ని ఉన్నాయి కానీ చేసి పెట్టి పెళ్ళాలే లేదు. చూసావా మమ్మల్ని కాక మా పెళ్ళాలను కూడా తిడతాంది ఇది. వాళ్ళతో గొడవ ఎందుకే, కావాలంటే నువ్వు 4 గారెలు తిను. ఏండే తేరగా వస్తే పడి తినే ఓర మనుషులకు కాదండి మేము. ఏమిటే ఆయనే దబాయిస్తున్నావు, పెళ్ళాన్ని నేనే దబాయించను? అమ్మా ఉన్నమాట ఉతకడానికి మీ మొగుడైతే ఏటండి, నా మొగుడైతే ఏటండి? 2 ఏళ్ల బట్టి 2 శ్రావణ మాసాలు వచ్చెళ్ళాయి. ఎదురింట్లో తమరు వియ్యంకుడి గారు ఉన్నారండి, ఆరింట్లో శ్రీరామచంద్రుడు లాంటి అబ్బాయి ఉన్నాడా? తమరింట్లో సీతమ్మ తల్లి లాంటి కూతురు ఉందా అండి? మరి తమరు కాలు మీద కాలేసుకుని గారు మీద గారు అలా తింటా కూర్చుంటే ఎవరెళ్ళి అడుగుతారండి? పోనారేమన్నా బయట వాళ్ళ? తమకు స్వయాన తమ్ముడు మీకు బామ్మర్ది అయితే మాత్రం నేను ఎందుకు అడగాలి? తమరు కూతురికి అన్నారు కాబట్టి తమరు వెళ్ళి అడగడం ధర్మం. ధర్మం లేదు గర్మం లేదు. నేను వాడి అక్కను పెళ్లి చేసుకున్నప్పుడు వాడు ఏం చేశాడో తెలుసా? చస్తే నా కాళ్ళు కడగనని మొండికేశాడు. అప్పుడు నేనేం చేశానో తెలుసా? 2 ముళ్ళు వేసేసి 3వ ముడి వేయాలంటే వాడు నా కాళ్ళు కడగాలి అన్నాను. చచ్చినట్టు కడిగాడు కాళ్ళు. ఇప్పుడు నా కూతుర్ని అడ్డం పెట్టుకుని వాడి కాళ్ళు వాడి కొడుకు కాళ్ళు నా చేత కడిగించాలని చూస్తున్నాడు. కాళ్ళు కడిగే సమస్య లేదు. పోనీ మీ బదులు నేను కడగనేటండి. ఆ పని చెయ్యి, నీకు వంకీలు చేసి పెడతా. అమ్మగారు వంకీలు కదండి, వడ్డానం చేయించి పెట్టాలండి. కొత్తానుండండి ఇప్పుడే. రాజ్యం గారు ఏంటే విన్నారు కదండి మీ ఆడపడుచు గారు మొగుడు గారు మాటలు? నంగనాచి చీర నడివీధిలో ఊడిందని. ఏమైందే అలా వల్లంకి పెట్టలా వాగుతూ వస్తున్నావు? అది కాదమ్మగారు, అసలు విషయం ఏంటంటే మీ అన్నయ్య గారు అక్కడ కూర్చుని మాట్లాడిన మాటలన్నీ మీరు వినేశారు కాబట్టి మీ ఆయన గారితో మీరే మాట్లాడాలి. పదండి. ఏంటే నీ గోల? పదండి అమ్మగారు పదండి. రండి ఇక్కడే ఉన్నారు. పదండి, మీ వెనక నేను ఉన్నాను కదా. యాండి ఏమిటి? ప్రేమిలేదో మాట్లాడాలంట. అదేనండి తమరు అబ్బాయి గారు పెళ్ళండి. చేయటానికి నాకు అభ్యంతరం లేదు. ఆ కృష్ణారావు వచ్చి నా కాళ్ళు కడగాలి. ఈ మాట ఆయనతో చెప్పు పో. పోతున్నానండి. మీరు వచ్చి ఆయన గారు కాళ్ళు కడగాలంటండి, అప్పుడే పెళ్ళంటండి. అయితే ఈ పెళ్లి క్యాన్సిల్. అయ్యి బాబోయ్, అంత మాట అనేసారేంటండి? ఏమిటి? నాన్న మా పెళ్లి క్యాన్సిల్ అన్నాడు. ఏమ్మా నువ్వు మా ఇంటి మహాలక్ష్మి, నిన్ను కాదనే హక్కు ఎవరికీ లేదు. పద రాజ్యం. పెళ్లి కూతురు తండ్రి నేనంత మాత్రాన తల వంచుకుని ఉండాలా? నేను తల ఎత్తుకునే ఉంటాను. ఒకసారి అటు ముందుకు చూడు. నమస్కారం బాబు గారు. ఓ త్రిమూర్తులు బామూర్తి గారా? ఏంటి ఇలా దారి తెప్పొచ్చారా? అంటే దారి తెప్పిన వాళ్ళందరూ నీటికి వస్తారన్నమాట. ఇది మంచి దారేలే. ఎంతైనా నువ్వు బాగా తెలియగలడు. అగ్రికల్చర్ బీఎస్సీ కదా. అబ్బా, పొగుడు కూడా మానేసి అసలు విషయానికి రండి. ఏ విషయం? ఏముంది, వచ్చే శ్రావణ మాసంలో వీళ్ళ అబ్బాయికి మన అమ్మాయికి పెళ్లి. ఏయ్, ఏం చేస్తున్నారు ఇద్దరు? ఎప్పుడు మీరిద్దరు ఇలా ప్రేమించుకోవడం కాదు, ఇద్దరు విడిగా ఉంటే తెలుస్తుంది బాధ. నాకు మా బావకి పెళ్లి కుదిరింది. చిన్న సాయం చేయవా చిలకమ్మ? నా కోసం మీ ఇద్దరిని కాసేపు విడదీస్తున్నా. మా పెళ్లి గురించి సరాసరి హైదరాబాద్ వెళ్ళి బావకి చెప్పు. నువ్వు బయటకు వచ్చి విమానంలాగా స్పీడ్ గా వెళ్ళిపోయి చెప్పు. ఇదిగో, నువ్వు మర్చిపోతావేమో, నాలాగా నీకు కూడా కొంచెం మతిమరుపు ఎక్కువ. అందుకే ఉత్తరం రాస్తాను, నీ రెక్కల మీద రాసి పంపిస్తాను.
ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఈ ఊరు దిష్టి పక్కూరు దిష్టి అయినోళ్ళ దిష్టి కానోళ్ళ దిష్టి అందరి దిష్టి ఎరగడైపోవాలా తూ 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 తూ. లోపలికి పదండి బాబు. అయ్య బాబాయ్ బాబాయ్ అదేంటండి అలా చేసేసినారు? అదేంటి నా కొడుకు కాళ్ళు లాగి కింద పడేస్తాడని భయపడుతున్నావా? అబ్బాయి అదేం లేదండి. ఏంటి నిజంగానే ఏడుస్తున్నావా? మంచోరేనండి. మా ఆయన కొట్టినప్పుడే నేను ఏడవలేదండి. బంగారం లాంటి బిడ్డ నా కాళ్ళ మీద పడితే నేనేటైపోను. కన్నీళ్ళకి ఇంకేం వస్తాయండి? తప్పేముంది, చాకలి చలువ కోరుతుందని నాన్నగారు కూడా చెప్పారు. నువ్వు దీవిస్తే నాకంతా శుభమే జరుగుతుంది. అట్టగే బాబు. శుభం, నీకంతా మేలే జరుగుతుంది. నా ఆయుష్ కూడా పోసుకుని 100 ఏళ్ళు బతకాలి. అవునరా, అందరికీ నమస్కారం చేశావు. నా కూతురంటే ఆ మాత్రం గౌరవం లేదా నీకు? ఎందుకు లేదు మావయ్య? మరి అమ్మాయి కాళ్ళకి నమస్కారం చేయి. అయ్యో చాలే ఊరుకోండి. వేళాకోలానికైనా అద్దుపద్దు ఉండాలి. నేను అమ్మాయి కాళ్ళకి నమస్కారం చేయమంది మన గొప్పతనం చూపించుకోవడానికి కాదు. అమ్మాయి అంటే తనకెంత ఇష్టమో అందరికీ తెలియజేయటానికి, తన కాబోయే భర్త ఎంత మంచివాడో మన అమ్మాయికి తెలియటానికి. పదం లోపలికి. ఏ నాన్న, మామయ్య గారు అమ్మాయి మహాలక్ష్మి అంటే నీకు ఇష్టమేగా? ఇష్టమే నాన్నగారండి. మీకు ఇష్టమైనవన్నీ నాకు ఇష్టమే. ఈ శ్రావణ మాసంలోనే మీ ఇద్దరికి పెళ్లి జరిపిద్దాం అనుకుంటున్నాను. నీ చదువుకేమి ఇబ్బంది లేదు కదా? చదువుకేం ఇబ్బంది లేదు నాన్నగారండి. వెంటనే పెళ్లి చేయకపోతే మీ వాడు ఇబ్బందిలో పడేట్టున్నాడు. పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టిస్తే సరి. చిరసుబ్బారావు ఇలా ఇబ్బట్టుకో. ఏమండి ఓసారి చెయ్యలేమండి, చెయ్యలేమండి. ఎందుకయ్యా చెప్తాను సేకండు. ఆడపిల్ల తంటే అణిగి మణిగి ఉండాలంటారు. తమరు అగ్నిపర్వతం అండి. మగపిల్లాడి తండ్రినే కాళ్ళ బేరానికి తీసుకొచ్చారంటే మీరు అసాధ్యులండి బాబు. పొంతులు మా కిష్టరావు స్టైలే వేరు. స్టైల్ అంటే మామూలు స్టైల్ కండి. బావమరిది చేతే భరతనాట్యం వాడించారు. మా బావమరిదిని కలిసావా? ఆది పురుషులు మిమ్మల్ని కలిస్తే చాలు ఆ ఉత్సవ విగ్రహాన్ని ఎప్పుడైనా కలవచ్చు. మా బావమరిది నిజంగా ఉత్సవ విగ్రహమే. కాకపోతే ఏమిటండి, ఓ నిమ్మ కూరంతా నోరేసుకారా ఉన్నాయి గాని అసలు ఇంత బ్రెయిన్ కూడా లేదండి బాబు. సేమ్ టు సేమ్. నా నోట్లో మాట నీ నోటితో చెప్పావయ్యా. ఇదిగో నీ తమ్ముడికి మెదడు లేదంటే విన్నావా? ఇప్పుడు పంతులు కూడా అదే మాట చెప్తున్నాడు. చాలే ఊరుకోండి. ఎప్పుడు మా తమ్ముడు అంటే మీకు లోకువే. 100% లోకువేనమ్మా. ఓ చెంపల నిండా మీసాలు పెంచుకుంటే సరిపోయిందా? వెర్రి వాడుకున్నంత వ్యవహార జ్ఞానం అన్నా ఉండద్దు. మీ తమ్ముడికి బుర్ర తక్కువ అని చెప్పడానికి చింతిస్తున్నాను. తక్కువ ఏంటయ్యా, అసలు బుర్రే లేదుగా. అసలు బుర్రే లేదని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ముందు ఆ సోది ఆపి ఈ గారెలు తిని పిల్లల పెళ్లి గురించి ఆలోచించేది ఏముందండి? పిల్లల జాతకాలు రాయించాలని తమ్ముడు గారే కబురు చేశాడు. అడుగో తమ్ముడు గారు మాటల్లోనే వచ్చేసారు. నమస్కారం. రా తమ్ముడు, గారెలు తిందు గాని. ఎందుకు లేక నా వంతు కూడా మీ ఆయనకి పెట్టే. ఊరించేస్తున్నారండి. ఏం చెప్తాను? ఉల్లిగారెల సంగతి తర్వాతయ్యా, ముందు మనం మాట్లాడుకున్న విషయాలు మా బావమర్తికి చెప్పు. ఏ విషయం అండి బాబు? అవేనయ్యా, మా త్రిమూర్తులు రాకముందు ఇతని గురించి మన ఇద్దరం మాట్లాడుకున్న విషయాలు. మనమేం మాట్లాడుకున్నామండి బాబు? ఎందుకులే బావ, ఆయన మర్చిపోయినట్టున్నాడు. నువ్వు చెప్పేరాదు. నిమ్మ కూరంత నోరేసుకుని అరవటమే గాని నీకు పెసరగిందంత బ్రెయిన్ కూడా లేదన్నాడు. కరెక్టే అన్నాడు. ఇంకా ఏదో అన్నాడే, గుర్తొచ్చిందా? చంపల నిండా మీసాలు పెంచడమే గాని పెరివాడుకున్నంత వ్యవహార జ్ఞానం కూడా నీకు లేదట. నీకు అసలు బుర్రే లేదట. దానికి సంతోషిస్తున్నాడట. ఆయన అన్నాడు, నేను విన్నాను. పంతులు, నిన్నే అడుగుతున్నా, మాట్లాడు. అడుగుతున్నాడు కదయ్యా, చెప్పు. ఓ నీ దుంప దగ్గర చెప్పోయా, ఏం కాదు అన్నావా? మాట్లాడు. పంతులు గారు పెడతారు. అయితే పొంతులు వాటా కూడా మందరా లాగిచ్చు. ఎరా పొంతులు పోయాడంటావా? పోయే ఉంటాడు. పంతులు గారు, పంతులు గారు మిమ్మల్నే. అమ్మా అంటే మీరు మూర్చపోలేదన్నమాట. అమ్మా మీకు దండం పెడతా. నేను స్పృహలో లేననే చెప్పండి. కావాలంటే గుడికి 4 రోజులు సెలవు పెట్టి మీ ఇంట్లో ఊడిగం చేస్తా. తమ్ముడు పాపం చాలా భయపడిపోయినట్టున్నాడు. ఈసారి క్షమించేయి. సరే సరే, పంతులు లేచాక అబ్బాయి జాతకం రాసి తీసుకురమ్మని చెప్పక్క. అలాగే. పంతులు గారు, అమ్మా లేవండి. త్రిమూర్తులు గారు ఆయన వెళ్లిపోయారండి. ఎవరండి? ఏడండి ఈయన? అయ్యా కృష్ణ పరమాత్మ, నేనేదో జనరల్ గా అంటే ఆయన ముందు నన్ను ఇరికించేస్తారా? ఉన్నమాట అంటే తలదీస్తాడా? మనకెందుకు భయం? తమకెందుకు భయం? పోయేది నాతలు కదా. నేనున్నాను కదా. ఎందుకు? ఫిట్టింగులు పెట్టడానికే. ఫిట్టింగుల సంగతి తర్వాత చూద్దాం గాని పంతులు, వెళ్ళి ముందు పిల్లల పెళ్లికి ముహూర్తం పెట్టించు. ఇంకా ముహూర్తం ఏం పెడతాం? ఆయన
ఆయన ముందుకేం పెడతాం, నా మొహం ఏం చూపిస్తాం? అసలే కంటి చూపుతో చంపేసే వంశం కదా అయింది. అంత భయంగా ఉంటే ఆయన వైపు చూడకుండా పంచాంగం చూస్తూ ముహూర్తం పెట్టండి.